హలో ఇంజనీర్స్, మనం ఈ కాన్సెప్ట్లో డెడ్లాక్ ఎవిడెన్స్ గురించి చూద్దాం. మొదటిగా డెడ్లాక్ ఎవిడెన్స్ అంటే మనం ఒక ప్రాసెస్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఇచ్చేసి మెయింటైన్ చేస్తాం ఈ అల్గారిథంలో. సో దీన్ని ప్రతి ప్రాసెస్ ఆ రీసోర్సెస్ను వాడుకునేలాగా చేయటం వల్ల మనం డెడ్లాక్స్ రాకుండా చేయొచ్చు అనమాట. అంటే సిస్టమ్ కనుక సేఫ్ స్టేట్లో ఉంటే దానిలో డెడ్లాక్ లేదని, నాట్ సేఫ్ అయితే డెడ్లాక్ ఉందని. సో దాన్ని ఎలా అవాయిడ్ చేద్దాము అనేది ఈ కాన్సెప్ట్లో తెలుసుకుంటాం. అదే బ్యాంకర్స్ అల్గారిథం. మొదటిగా బ్యాంకర్స్ అల్గారిథం అంటే ఏంటో చూడండి. బ్యాంకర్స్ అల్గారిథం ఈజ్ ఏ రీసోర్స్ అలొకేషన్ అండ్ డెడ్లాక్ అవాయిడెన్స్ అల్గారిథం. ఇది డెడ్లాక్ అవాయిడెన్స్ అండ్ రీసోర్స్ అలొకేషన్ అంటే ఒక ప్రాసెస్కి రీసోర్స్ని ఏ విధంగా అలొకేట్ చేయాలి అండ్ డెడ్లాక్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది చెప్తుంది అనమాట. విచ్ టెస్ట్ ఆల్ ద రిక్వెస్ట్ నీడ్ బై ప్రాసెస్ ఫర్ రీసోర్సెస్ ఇట్ చెక్స్ ఫర్ ద సేఫ్ స్టేట్. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే టెస్ట్ చేస్తుంది ఎవరిని, రిక్వెస్ట్ మేడ్ బై ప్రాసెసెస్. సో విచ్ టెస్ట్ ఆల్ ద రిక్వెస్ట్ మేడ్ బై ప్రాసెస్ ఫర్ రీసోర్స్ కోసం ప్రాసెస్ చేసే రిక్వెస్ట్ని చెక్ చేస్తుంది. ఇట్ చెక్స్ ఫర్ ద సేఫ్ స్టేట్ అనమాట. ఇఫ్ ఆఫ్టర్ గ్రాంటింగ్ ద రిక్వెస్ట్ సిస్టమ్ రిమైన్స్ ఇన్ టు సేఫ్ స్టేట్. సో రిక్వెస్ట్ గ్రాంట్ చేసిన తర్వాత సిస్టమ్ కనుక సేఫ్ స్టేట్లో ఉంటే ఇట్ అలౌస్ ద రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ని అలౌ చేస్తుంది, ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని అలౌ చేస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో సేఫ్ స్టేట్, ఒకవేళ సేఫ్ స్టేట్లో లేకపోతే ఇట్ డజంట్ అలౌ ద రిక్వెస్ట్ మేడ్ బై ద ప్రాసెస్. సో అది ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని అలౌ చేయదు. సో అంటే సిస్టమ్ సేఫ్ స్టేట్లో ఉంటే రీసోర్స్ వాడుకోవడానికి ప్రాసెస్కి అనుమతిస్తుంది. అన్సేఫ్ స్టేట్లో ఉంటే రీసోర్సెస్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు. బ్యాంకర్స్ అల్గారిథం అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ దాని యొక్క ఇన్పుట్స్ చూద్దాం. సో దాని యొక్క ఇన్పుట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం నీడ్ ఆఫ్ రీసోర్సెస్ బై ఈచ్ ప్రాసెస్. సో మ్యాక్సిమం ఒక ప్రాసెస్కి ఎన్ని రీసోర్సెస్ కావాలి, తర్వాత కరెంట్లీ ఎన్ని అలొకేట్ చేసి ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫ్రీగా ఉన్నాయి సిస్టంలో. సో ఈ మూడు కూడా ఇన్పుట్స్ అనమాట. ఒక ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ఎన్ని కావాలి, కరెంట్లీ ఎన్ని ఉన్నాయి, ఫ్రీగా ఎన్ని ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ మూడు కాన్సెప్ట్స్ యూస్ చేసి అల్గారిథం రాస్తాం. సో అల్గారిథం రాద్దాం, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో రిక్వెస్ట్ విల్ బి గ్రాంటెడ్ అండర్ గివెన్ కండిషన్. రిక్వెస్ట్ మేడ్ బై ప్రాసెస్ లెస్ దెన్ ఈక్వల్ టు మ్యాక్సిమం నీడ్ ఆఫ్ దట్ ప్రాసెస్. సో ప్రాసెస్ చేసే రిక్వెస్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యాక్స్ నీడ్ ఉండాలి, అంతే కదా. ప్రాసెస్ చేయాలంటే ఉన్నట్ల కన్నా మ్యాక్స్ నీడ్ కన్నా లెస్ దాన్ తక్కువ ఉండాలండి. అర్థమైందా? నెక్స్ట్, ఇఫ్ ద రిక్వెస్ట్ మేడ్ బై ప్రాసెస్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఫ్రీలీ అవైలబుల్ రిసోర్సెస్ ఇన్ ద సిస్టమ్. అంటే ప్రాసెస్కి కావాల్సిన రీసోర్సెస్ సిస్టంలో అవైలబుల్ ఉన్న రీసోర్స్ కన్నా తక్కువ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నాకు 7 మెంబర్స్ ఉన్నారు, 8 చైర్స్ ఉంటే నో ప్రాబ్లం, 8 మెంబర్స్ ఆక్యుపై చేస్తారు. అలా కాకుండా 5 చైర్స్ ఉంటే, సో అంటే రీసోర్సెస్ని బట్టి మనం, సో అంటే ఇప్పుడు రిక్వెస్ట్ మేడ్ బై ప్రాసెస్ ఈజ్ లెస్ దాన్, సో 7 మెంబర్స్ ఉన్నారు, ఈక్వల్ టు ఫ్రీలీ అవైలబుల్. సో ఫ్రీగా ఉంటే 8 చైర్స్ ఉంటే ఫ్రీగా ఉన్నా పర్లేదు కూర్చోవచ్చు, అదే 5 ఉంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఈ అల్గారిథం రాస్తాం. లెట్ us see that algorithm now. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ప్రాసెస్ అలొకేషన్స్ మ్యాక్సిమం ఇన్పుట్స్కి ఇవ్వాలి, కరెంట్ వర్క్ నీడ్, ఇవి రెండు మనం క్యాలిక్యులేట్ చేసి దీన్ని చూద్దాం. ఇందాక డిస్కస్ చేశాను ఎక్కడంటే చూడండి ఒకసారి, ఇక్కడ చెప్పాను ఈ వీడియోలోనే ఇన్పుట్స్ ఆఫ్ బ్యాంకర్స్ అల్గారిథం అని. సో అవి మూడు కూడా మనం ఇన్పుట్స్గా ఆల్రెడీ తీసుకున్నాం, ఇమాజినేషన్ వాల్యూస్, వాళ్ళని యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఏ విధంగా ప్రాసెస్ జరిగింది అనేది. మొదటగా నీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. నీడ్ అంటే ఏంటి చూడండి, రాసాడు ఇక్కడ మ్యాక్సిమం మైనస్ అలొకేషన్స్. మ్యాక్సిమం మైనస్ అలొకేషన్స్ అంటే 3 - 1 ఎంత, 3 - 1 2, 3 - 2 1, 2 - 2 0,
2 మైనస్ 1 1. సో అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే రీసోర్సెస్ నాలుగండి. ఏ బి సి డి, మళ్ళీ ఏ అనే రీసోర్సు, మీ అనే రీసోర్సు, సి అనే రీసోర్సు, డి అనే రీసోర్సు. ఇక్కడ కూడా ఏ బి సి డి, ఈ 4 రీసోర్సెస్ మీ యొక్క ప్రాసెస్కి. సో ఇప్పుడు నీడ్ ఇదనమాట. నెక్స్ట్ 1 మైనస్ 1 0, 2 మైనస్ 0 2, 3 మైనస్ 3 0, 4 మైనస్ 3 1. అలాగే 1 మైనస్ 1 0, 3 మైనస్ 2 1, 5 మైనస్ 1 4, 0 మైనస్ 0 0. సో దిస్ ఈజ్ ద నీడ్ అండి. సో నీడ్ క్యాలిక్యులేట్ చేశారు. మరి కరెంట్ వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. కరెంట్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఇది చూడండి, టోటల్ రిసోర్సెస్ 6576. ఓకే, సో ఫస్ట్ మొదటగా మనం టోటల్ ఎలకేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 3 + 3 + 3 ఎంత? 1 + 1 + 1 3, 2 + 0 + 4 2 3 5, 5 + 1 6, 3 + 1 4. సో ఇది టోటల్ ఎలకేషన్స్. సో మ్యాక్స్లోంచి టోటల్ తీసేసి మనం కరెంట్ వర్క్ ఫర్ P1గా తీస్తాం. సో మొదటిగా చూడండి 6 మైనస్ 3 ఎంత? 3. 5 మైనస్ 4 ఎంత? 1. 7 మైనస్ 6 ఎంత? 1. 6 మైనస్ 4 ఎంత? 2. సో ఇది కరెంట్ వర్క్. అయితే ఇక్కడ కండిషన్ ఉంది చూడండి. కండిషన్ ఏంటంటే నీడ్ లెస్ దాన్ వర్క్ ఇన్ ద సెన్స్ కరెంట్ వర్క్, దెన్ వర్క్ ఈజ్ ఈక్వల్ వర్క్ ప్లస్ అలొకేషన్. సో ఇప్పుడు చూద్దాం. నీడ్ సో చూడండి, మొదటి పక్కన రాద్దాం. ఫస్ట్ ప్రాసెస్ P1కి ఎంత? 3 1 1 2 లెస్ దాన్ 2 1 0 1. 3 less than 2 true, 1 less than less than equal to okay, 1 less than 2 less than 3 less than 2 true అండి. 1 less than equal to 1 true అండి. 1 less than equal to 0 true అండి. 2 less than 1 2 less than 1 that is also true. సో కండిషన్ సాటిస్ఫై అయింది, అంతే కదా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలొకేషన్. సో నీడ్ లెస్ దాన్ ఈక్వల్ వర్క్ కాబట్టి మనం ఏం చేయాలి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలొకేషన్, అంటే కరెంట్ వర్క్ మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా P1కి. సో P1 ఇన్ సేఫ్ స్టేట్. P1 ఇన్ సేఫ్ స్టేట్. సో P1 ఇన్ సేఫ్ స్టేట్. సో సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలొకేషన్. సో ఇక్కడ మనం కరెంట్ వర్క్ 3 1 1 2, సో ఎలొకేషన్ 1 2 2 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని యాడ్ చేయాలి. 3 + 1 4, 1 + 2 3, 1 + 2 3, 2 + 1 3. సో ఇప్పుడు P2 కరెంట్ వర్క్. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది కరెంట్ వర్క్. ఇది అయిపోయింది, ఇది కరెంట్ వర్క్. సో కరెంట్ వర్క్ లెస్ దాన్ నీడ్ 4 ఒకటి రాద్దాం P2 కోసం. 4 3 3 3 less than equal to 0 to 0 1. So 4 less than 0 true, 3 less than 2 true, 3 less than 0 2 true, 3 less than 1 true. So true కాబట్టి so once again P2 in safe state. సో ఇక్కడ రాసేయండి అది. సో సింపుల్గా P2 ఇన్ సేఫ్ స్టేట్ కాబట్టి. సో మన కండిషన్ ఏంటి? వర్క్ నీడ్ లెస్ దాన్ ఈక్వల్ వర్క్ అయితే ట్రూ అయింది కాబట్టి ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్ వర్క్ ప్లస్ అలొకేషన్. సో 4 + 1 ఎంత? 4 + 1 5, 3 + 0 3, 3 + 3 6, 3 + 3 6,
5366. సో ఇప్పుడు P3 చెక్ చేద్దాం. సో చూడండి 5306 less than equal to 0140. 5 less than 0 true, 3 less than 1 true, 0 less than 4 true, 6 less than 0 true. సో ట్రూ అనే కాబట్టి నీడ్ ఈజ్ ఈక్వల్ టు నీడ్ ప్లస్ వర్క్. సింపుల్గా 5 + 1 6, 3 + 2 5 6 మీన్స్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి P3 ఇన్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి P3 ఇన్ సేఫ్ స్టేట్. సో ఇప్పుడు ఇది చూడండి 6 5 + 1 6 3 + 2 5 ఇక్కడ 6 + 1 7 6 + 0 6. సో 6 5 7 6 యూ కెన్ క్రాస్ వెరిఫై. టోటల్ రిసోర్సెస్ అన్ని ప్రాసెస్లు సేఫ్ స్టేట్లోకి వెళ్ళిపోయినాయి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ రిసోర్సెస్ కూడా మళ్ళీ ఫ్రీ అయిపోయింది. సో ఈ విధంగా మనం బ్యాంకర్స్ అల్గారిథం యూస్ చేసి ప్రాసెస్ని సేఫ్ స్టేట్లో ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ చూడండి మధ్యలో సేఫ్ స్టేట్లో లేదనుకోండి, సపోజ్ ఏదైనా స్కిప్ అయింది అనుకోండి నీట్ కన్నా నెక్స్ట్ వెళ్తుంది, అలా చెక్ చేసుకుని మళ్ళీ సైక్లిక్ ఆర్డర్లో చేసుకోవాలి దీన్ని. సో ఈ విధంగా మనం అన్ని ప్రాసెస్ని సేఫ్ స్టేట్ చేసి డెడ్ లాక్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో అన్ని ప్రాసెస్లు అవుతాయి, ఎందుకంటే అన్ని రిసోర్సెస్ మొదటికి ఇచ్చేస్తాం ప్రాసెస్లకి. ఇలాగా టోటల్ రిసోర్సెస్ ఫస్ట్ అంటే ఆర్డర్ మారచ్చు, అంటే P1 P2 P3 ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా. ఒక్కోసారి P1 P3 P2 అలా ఆర్డర్ మారచ్చు, కానీ ప్రాసెస్లన్నీ కూడా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బ్యాంకర్స్ అల్గారిథం అనమాట. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, థ్యాంక్ యూ.